భయమంటే తెలియని వాళ్లకు పిజ్జా రుచి చూపించి మరీ భయపెట్టే చిత్రం పిజ్జా. పేరుకు తగ్గట్లు అన్ని రుచులున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విడుదలకు ముందే మంచి టాక్ను సంపాదించుకున్న పిజ్జా ప్రేక్షకులకు ఎలాంటి రుచిని అందించిందో తెలుసుకోవాలని ఉందా? అయితే పదండి పిజ్జా కథలోకి. తమిళ సినిమాల హవా తెలుగులోనూ కొనసాగుతుందనడానికి మరో ఉదాహరణ పిజ్జా చిత్రం. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు సురేష్ కొండేటి నిర్మాతగా తెలుగులో అనువాదమైన ఈ ప్రాజెక్టు తెలుగు ప్రేక్షకులకు పిజ్జా రుచి చూపించింది. ఎవరన్నాయనా కొన్ని విషయాలు తెలియకపోతే బుర్ర పగలేట్టు మాత్రమే ఉంటుంది. మూడు హత్యల 4 హత్యలు. నా కూతుర్ని నేను చంపేదిలే. విజయ్ సేతుపతి, రమ్య నంబియన్ జంటగా నటించిన పిజ్జా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. పిజ్జా సెంటర్ లో డెలివరీ బాయ్ గా పనిచేసే మైఖేల్ తన చిన్ననాటి మిత్రురాలు అనుతో సహజీవనం చేస్తుంటాడు. అనుకు దయ్యం కథలన్నా సినిమాలన్నా చాలా ఇష్టం. వాటిపై ఓ నవల రాయాలనేది ఆమె కోరిక. ఈ క్రమంలో పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన మైఖేల్ అనుకోకుండా ఓ ఇంట్లో బందీ అవుతాడు. ఆ పరిస్థితుల్లో మైఖేల్ ఎలా భయపడ్డాడు, ఎలా బయటపడ్డాడు, ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయా అనేదే ఈ కథ. ఆసక్తికరమైన ఓ మలుపు భయమనే భ్రమలో ఉన్న ప్రేక్షకులను బయటికి తీసుకురావడం విశేషం. కథాబలంతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ పిజ్జా ప్రేక్షకులను గంటపాటు భయపెట్టినా చివరికి అదంతా భ్రమేనని విషయాన్ని స్పష్టం చేస్తుంది. వ్యక్తులకున్న అలవాట్లు, మూఢనమ్మకాలు వాళ్లను ఏ పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయనే విషయాన్ని దర్శకుడు సుబ్బరాజు ఈ పిజ్జా ద్వారా చెప్పాలనుకున్నాడు. అమాయకంగా కనిపిస్తూ అతిగా భయపడుతూ ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసే పాత్రలో విజయ్ సేతుపతి నటన ఈ పిజ్జాలో ప్రత్యేక ఆకర్షణ. ఇక అను పాత్రలో నటించిన రమ్య నంబియన్ గ్లామర్ కే పరిమితమైన ఆ పాత్ర కథలో చాలా కీలకం కావడం విశేషం. నా కూతుర్ని నేను చంపేదిలే. ఒక్కోసారి దెయ్యాన్ని ప్రేమిస్తున్నాను డౌట్ వస్తుంది. సంతోష్ నారాయణ్ అందించిన నేపథ్య సంగీతం, శివాజీ, నాగబాబు, ఉత్తేజ్ల డబ్బింగ్ ఈ పిజ్జాకు మరింత రుచిని అద్దాయి. అయితే గతంలో వర్మ లాంటి దర్శకుల నుంచి ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ కలగలిసిన చిత్రాలు వచ్చినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఈ పిజ్జా కథా కథనాలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్ కు రొమాంటిక్ టచ్ అద్ది
కాస్త చీటింగ్ ను జోడించిన ఈ పిజ్జా ప్రేక్షకులను భయపెడుతూనే నవ్విస్తుంది. ఈ పిజ్జా చాలా థ్రిల్ గురు అనిపిస్తుంది. ఉరేసుకొని చచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా? 3 హత్యల 4 హత్యలు. నా కూతుర్ని నేను చంపేదిలే. ఒక్కోసారి దెయ్యాన్ని ప్రేమిస్తున్నాను డౌట్ వస్తుంది.